హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు క్రియేషన్స్. నేను ఫస్ట్ టైం అయితే లాంగ్ వీడియో ట్రై చేస్తున్నాను. మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అని నేను చెప్తాను అనమాట. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, నాకు కామెంట్లు వస్తున్నాయి, పర్సనల్గా కూడా అడుగుతున్నారు, లాంగ్ వీడియో పెట్టు సుబ్బు, కటింగ్ వీడియో పెట్టు అని. అందుకని ఫస్ట్ అయితే మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి చెప్తాను ఫస్ట్. ఎందుకంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పంపించాలా అనుకుంటే వాళ్ళు మెజర్మెంట్ ఎట్ట తిరిగి ఇంట్లో టేప్ అయితే ఉంటుంది కదా, ఆ టేప్తో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అని ఒక పేపర్లో రాసి నాకు వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ పంపించినారంటే నేను కంపల్సరీ మీకు ఏ మోడల్ కావాలన్నా నేను చేపిస్తాను. మెజర్మెంటు క్లాత్ పంపిస్తే మీకు ఏ మోడల్ కావాలన్నా చేపిస్తాను. నా దగ్గర ఉండే క్లాత్లతో అయినా మీరు చేపించుకోవాలంటే చేపించుకోవచ్చు. ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి చెప్తాను. నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తున్న నా ఫాలోవర్స్కి కానీ నా కస్టమర్లకు కానీ అందరికీ సెకండ్ టైం చాలా థ్యాంక్స్ అండి. చూపిస్తాను ఒకసారి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో. ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించండి, ఫస్ట్ టైం లాంగ్ వీడియో అనమాట. ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇట్రారా. ఇప్పుడు మనం కస్టమర్ని ఇలా బ్యాక్ ఇలా ఉండమని చెప్పాలి. ఫస్ట్ బ్యాక్ తీసుకోవాలన్నమాట. బ్లౌజ్ లెంత్ ఫస్ట్ లెంత్ తీసుకోవాలి. ఇది లెంత్, బాడీ లెంత్ వచ్చి 12. ఇది ఒకటి విషయం చెప్పడం మర్చిపోయినాను. ఇది వచ్చి ఇంచులండి, పెద్ద అంకెలు ఉంటాయి కదా, ఇది ఇంచులు. ఇటు సైడ్ చిన్న అంకెలు ఉండేటి సెంటీమీటర్స్. ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చి 12 ఉంది కదా. సెకండ్ వచ్చి షోల్డర్ తీసుకోవాలి. ఇక్కడ ఈ బోన్ ఉంటుంది కదా, ఎవరికైనా బోను ఇలా ఉంటుందన్నమాట. అది లావ్ బాడీ సైజ్ ఉండే వాళ్ళకైనా కూడా ఈ బోన్ టు బోనే చూసుకోవాలి. ఈ బోన్ కానించి ఈ బోన్ కాడికి అనమాట. షోల్డర్ లెంత్ వచ్చి ఇది కూడా 12 ఉంది పాపకి. షోల్డర్ లెంత్ కూడా 12. మనం ఇక్కడ షోల్డర్ కానించి బ్యాక్ నెక్ చూసుకుందాం ఒకసారి. బ్యాక్ నెక్ అందరూ ఇలా ఇలా పెట్టుకుంటారు కదా, ఇలా అయితే పెట్టుకోకూడదు, ఇది రాంగ్ అనమాట. ఇట్లా క్రాస్, ఈ షోల్డర్ కానించి ఇట్లా సెంటర్లోకి క్రాస్ పెట్టుకోవాలి. ఈ పాపకు వచ్చి 9 అనమాట. 9 చాలు ఈ పాపకి. ఇంకా ఎక్కువ పెట్టామనుకో డీప్ అయిపోతుంది. 9 బ్యాక్ నెక్ వచ్చి డీప్ 9 అనమాట, డీప్. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాము. ఫ్రంట్ కూడా ఫస్ట్ నెక్, ఫ్రంట్ సైడ్ నెక్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ కానించి ఇక్కడ పెట్టే క్రాస్ తీసుకోవాలి. మనం 7 పెడితే ఎక్కువ డీప్ అయిపోతుంది. 6.5, నేనైతే 6.5 తీసుకుంటాను. బ్యాక్ నెక్ అయిపోయింది, ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి లూజ్ తీసుకోవాలి. లూజ్ ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి. ఈ టేప్ అనేది కరెక్ట్గా అప్పర్ చెస్ట్ ఫస్ట్, అది కూడా బ్యాక్ ఒకసారి చూడండి. టేప్ ఎలా ఉండాలో చూపిస్తాను. కరెక్ట్గా ఉండాలి మనకి. ఇక్కడ కరెక్ట్గా ఉండాలన్నమాట. కిందికి అయ్యాలి ఉంటే ఇక్కడికి ఉండి ఇలా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఇట్లా తీసేసుకుంటారు. ఎలా అంటే అలా తీసుకుంటారు, అది కరెక్ట్గా రాదు. కరెక్ట్గా ఇది కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఫ్రంట్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇది అప్పర్ చెస్ట్ 29, 29. ఇప్పుడు టెస్ట్ తీసుకుందాం. అది కూడా సేమ్ బ్యాక్ నెక్ టేప్ ఎలా ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకసారి చూడండి, బ్యాక్ టేప్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. మనం కిందికి అలా ఇలా పెట్టుకున్నామనుకో అది కరెక్ట్గా లూజ్ మనకు తెలియదు, కరెక్ట్గా రావాలి. సేమే ఉంది ఈ పాపకి, 29 ఉంది. ఇప్పుడు వచ్చి హిప్ నడుం దగ్గర చూసుకుందాం. నడుం దగ్గర వచ్చి 23, 23. మనము ఫ్రంట్ సైడ్ లెంత్ ఎంత ఉందా అని చూసుకోవాలి కదా. షోల్డర్ కానించి ఇక్కడ ఈ బాడీ లెంత్ ఇక్కడ ఇట్ట తీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా తీసుకోకూడదు. ఒక్కసారి చూపిస్తారు చూడండి. ఇది ఒక్కసారి షోల్డర్ కానించి మామూలుగా ఇలా తీసుకోకూడదు, ఇటు తీసుకోకూడదు అనమాట. ఇట్ట ఇదే ఇక్కడ మనకి దీన్ని బట్టి తీసుకోవాలి. 12 ఉంది పాపకి. దాన్ని బట్టి మనకు కరెక్ట్గా బ్లౌజ్ కూర్చుంటుంది అనమాట. ఇప్పుడైతే బాడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి హ్యాండ్ లెంత్, ఆర్మ్ హోల్ లూజు అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను.
ఫస్ట్ ఆమ్ హోల్ కరెక్ట్గా పెట్టుకోవాలి. సంఖ్య డౌన్ ఫస్ట్ సంఖ్య ఇది హ్యాండ్ ఎత్తి మళ్ళీ డౌన్ చేసుకోవాలి. టేప్ తీసుకున్న తర్వాత ఆమ్ హోల్ వచ్చి 13 ఉంది. ఈ పాపకైతే ఆమ్ హోల్ 13. హ్యాండ్ లెంత్ ఎల్బో హ్యాండ్ కావాలనండి, అందుకని ఎల్బో హ్యాండ్ మనకి హ్యాండ్ లెంత్ని బట్టి తీసుకోవచ్చు అనమాట. 4 కావాలనే వాళ్ళకి 4, ఇప్పుడు 4 తీసుకుంటాం కదా, 4 తీసుకునేప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడే లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ ఒకసారి చూపిస్తా చూడండి. 4 ఇంచ్ తీసుకునేప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చి 4 తీసుకునేప్పుడు మనం ఆడనే లూజ్ తీసుకోవాలి. అప్పుడు ఎంత వచ్చింది, 10 వచ్చింది. అప్పుడు మనం యాడ్ దాకా హ్యాండ్ లూజ్ లెంత్ పొడవు తీసుకుంటామో ఆడ వరకే లూజ్ తీసుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు తీసుకుంటే లూజ్ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఈ పాపకు వచ్చి లెంత్ ఎల్బో హ్యాండ్ ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం. 9 వచ్చింది. ఇక్కడే మనం ఇప్పుడు తీసుకోవాలన్నమాట లూజు. 8.5 8.5 లూజ్ వచ్చింది. ఇక్కడ 8.5 లూజు. దాన్ని బట్టి మనం హ్యాండ్ పొడవు ఎంత కావాలి, ఇంకా ఈ ఫుల్ హ్యాండ్ తీసుకుంటే ఇక్కడ ఈ లూజ్ తీసుకోకూడదు. అది లాంగ్ ఫ్రాక్లో నేను తర్వాత మెజర్మెంట్ నేను పెడతాను. ఇదైతే ఓన్లీ బ్లౌజ్ వరకే అండి. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఇంకా క్లియర్ చేస్తాను. నాకైతే చాలామంది అయితే అడిగారు కామెంట్ రూపంలో, మామూలుగా పర్సనల్గా కూడా అడిగినారు అనమాట, అక్క మా కోసం పెట్టు అని. అందుకోసం అయితే నేను లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎంత బాగా సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా వీడియోని ఓపెన్ చేసి చూడండి. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే నేను కంపల్సరీ పెడతాను. మోడల్స్ పెడతాను, మెజర్మెంట్ పెడతాను. కటింగ్ వీడియో అయితే చాలామంది అడిగారు. నేను కంపల్సరీ లాంగ్ వీడియో పెడతాను రా. ఇదైతే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా అయితే వస్తాయి. నన్ను ఎంత సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా